ఆంటీ. పిల్లలు కూడా సాడ్ గానే ఉన్నారు కాబట్టి చూడు మా పిల్లల ముఖాలు వచ్చి అసలు నువ్వు వస్తే తెలిసిద్ది. నిజంగా మీ పిల్లలు సాడ్ గా ఉన్నారా? అవును, చాలా ముఖాలు సాడ్ ఉంది. అసలు అయిపోయింది తీసేసాడు. అందరూ ఏడుస్తున్నారు ఆడుస్తుంటే. చాలా హ్యాపీగా అనిపించింది మార్నింగ్, ఎందుకంటే కిరీటం ఉంది. నువ్వు కూడా మంచి కిరీటం పెట్టుకున్నావు. నువ్వు కూడా వచ్చావా సువార్తకి? కూడా సువార్తకు వచ్చానండి. అబ్బో, సువార్తలో పాటలు యాక్షన్ సాంగ్ చేసావా? చేసామండి. అబ్బో, అది కూడా చేసిందంట. మాకు ఇంకా మధ్యలో వాటర్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారండి. అవును, వాటర్ ప్యాకెట్స్ ఇచ్చారు. అయిపోయిన తర్వాత కూడా చూపించారు. ఆంటీ మా కోసం రస్న చేసింది. రస్న కూడా బాగుందండి. రస్న కూడా బాగుంది కదా? అన్ని బాగుంది, అన్ని హ్యాపీగానే ఉన్నాయి. కానీ ఈ రోజుతో లాస్ట్ అంటే నాకు చాలా బాధేస్తుంది. ఏడవద్దు మరి ఈ సాంగ్స్ ఇవన్నీ మళ్ళీ ఇంకా ఉంటావు కదా? అరే ఎందుకు ఇవి సాంగ్స్? ప్రతి సండే సండే స్కూల్ ఉంటుంది. సండే స్కూల్? సండే స్కూల్లో ఈ పాటలు మీకు నేర్పిస్తారు. ఇక్కడే ఉంటుందండి సండే స్కూల్? అవును, మార్నింగ్ నువ్వు 9:30కి వచ్చేస్తే హైక్లూరులో కూడా మందిరం ఉంది. మన అందరము సో అక్కడికి వెళ్ళొచ్చు. బొమ్మ చూపి ఇక్కడికి రావచ్చు. సండే స్కూల్ జరుగుతుందంటే? అవును, ప్రతి ఆదివారం సండే స్కూల్. సాంగ్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి. అవునా? నాకు చాలా ఇష్టం అంటే. అసలు పిల్లలు చాలా మంచి పాటలు. అవును, చాలా బాగా నేర్చుకున్నారు పాటలు, యాక్షన్స్. అంతేగా తెలుసా, మెమరీ వర్సెస్ కూడా చెప్పారు. నేను చూసానండి మెమరీ వర్సెస్. నువ్వేమైనా చెప్తావా మెమరీ వర్స్? సరే, మైక్ పెడతాను, ఒక మెమరీ వర్స్ చెప్పు, సరిపోతుంది. సరే అండి, చెప్తాను. ఈ హోమా నా కాపరి నాకు ఏమీ లేదు. కీర్తనలో 23:1. అది చెప్పలేదా మేము? స్టోరీ ఏదైతే స్టోరీ బేస్డ్ మెమరీ వర్సెస్ 5 రోజులు నేర్చుకున్నా. చెప్పు. మీరు పాతగా కదండి, పాత జీవితం అయిపోయింది. మీరు హలో హలో మైక్ టెస్టింగ్. వినపడుతుందా లేదా అంటే? హలో హలో మైక్ టెస్టింగ్. హలో హలో అంటే అదేనండి మైక్ టెస్టింగ్ చేస్తుంది. మీరు పిల్లలు ఏంటండి వద్దు వస్తుంది. నేను ఈరోజు మీరు కొత్తగా మీరు కొత్తగా కొత్త బట్టలు వేసుకోవాలి. అవునండి, అదే కంటక వాక్యం. అవునండి అవునండి, కరెక్ట్ అండి. వెరీ గుడ్, బాగా చెప్పారండి. పిల్లలు కరెక్ట్ చెప్పాను కదా నేను? కరెక్ట్ చెప్పిందా? మీరే రాంగ్ చెప్తున్నారు. లేదు, మా పిల్లలు చెప్తారు. చెప్పండి అందరూ ఒకసారి. వచ్చిందా? గుర్తొచ్చిందండి. మీరు కొత్తగా గుర్తొచ్చిందండి. అంటే అంటే ఆదికాండము 1:1 అండి. ఆదికాండం 1:1. మీ పిల్లలు మంచి గుర్తుపెట్టుకున్నారండి. అవును, మరి మా పిల్లలు ఏమనుకున్నారు?
చెప్పండి, ఒక పాట పాడతారా? అందరికి ఇష్టమైంది మ్యూజిక్ అన్న కూడా ఒక పేరు ఉంది తెలుసా నీకు? మ్యూజిక్ అన్న నీ పేరేం చెప్పు? జాయ్. చూడు సంతోషం. ఏం పేరు? జాయ్. జాయ్ జాయా? నిజంగానే జాయ్ ఉంటాడు అతను? ఎప్పుడు జాయ్ గా ఉంటాడు కాబట్టి మంచిగా మ్యూజిక్ వేస్తున్నాడు. ఏదో ఒకసారి మ్యూజిక్ ఉంటే చూద్దాం. సూపర్ కొడుతున్నాడు. నువ్వు అడ్డం జరగండి, కనబడట్లేదు నాకు. అక్క మా పిల్లలు కూడా కనబడట్లేదు. అక్కడ పాస్టర్ అంకుల్ నవ్వుతున్నాడు, నన్ను చూసేనా? అంకుల్ బాగున్నారా? అంకుల్ ఈరోజు ఊరు సువార్తకు వచ్చింది కదా, కర్ర సువార్తలో నేను వచ్చాను అంకుల్, మీ చేతిలో కర్ర కూడా చేశాను అంకుల్. అంకుల్ మరి వీడియోస్ పెట్టారు కదా, చాలా థ్యాంక్స్ అంకుల్. అంకుల్ ఇంతకీ మీ పేరేంటి అంకుల్? త్రిమూర్తి. మరి ఏం చెప్పారు అంకుల్? తిమోతి. తిమోతి అంకుల్. అంకుల్ తిమోతి అంకుల్, ప్రైజ్ ది లార్డ్. అబ్బా చాలా థ్యాంక్స్ అంకుల్. అబ్బా పిల్లలు అసలు అందరూ అన్నీ చూస్తున్నారు కదా. అవును, నేను కూడా కూర్చున్నా. అవును కనిపించాలని. చాలా థ్యాంక్స్ అండి. అయితే ఇప్పుడు మరి నాకు కొంచెం పాట పాడిస్తారా అంటే? పాట పాడడానికి రెడీగా ఉన్నారు మా పిల్లలు. సరే నువ్వు కూడా పాడాలి, సరేనా? పాట పాడతా కానీ ఇక్కడ ఒక ఆంటీ కెమెరా పట్టుకొని ఊకే ఆ పుల్లల కర్ర నల్ల కర్ర పుల్ల వేసుకుని అంటే తిప్పుతా ఉంటుంది అంటే అంటే అదేదో ఒక స్టాండ్ లాగా ఉంటుంది కెమెరా. అదేంటిదంటే డబ్బా, చిన్న డబ్బా. షూటింగ్ చేస్తుంది. షూటింగ్ అమ్మో నాకు భయం వేస్తుందండి షూటింగ్ అంటే. గంతో కాదు, కెమెరా తోట లైవ్. సరే అండి, థ్యాంక్స్. పోలీసా ఆంటీ? ఎవరు తెలుసా? పోలీసు. అవునంటే నిన్న ఒకటే ఫస్ట్ రోజు చూస్తానంటే నాకెళ్ళి చాలా సీరియస్ చూస్తానంటే అంటే అందుకే నేను నా కోసం నన్ను చూస్తున్నా భయం వేస్తుందంటే అది తెలియదు పోలీస్ అని. కానీ ఏమనదు, మంచి ఆంటీ. అలాగే అంటే చాలా థ్యాంక్స్ అండి. అయితే మరి పాట పాడదాం మా పిల్లలు? రెడీ? పాడదాం మా పిల్లలు. నా మ్యూజిక్ చేయండి, నా తాగే ఆకలి వస్తుందమ్మా. సూపర్ వేసారు కదా. చాలా సూపర్ పాడారు మీరు. మా మ్యూజిక్ అలా కూడా అంటే సూపర్. అంటే వీళ్ళెవ్వరు అనుకోవట్లేదండి. ఆ చివరి ఉన్న అంకులలో చప్పట్టుకుంటారు. ఇప్పుడు అందరం క్లాప్స్ కొడుతూ పాట పాడదాం, సరేనా పిల్లలు? అంటే అని కోసం. ఓ అంటే చెప్పు అని. అంటే వాళ్ళు చాలా సీరియస్ అవుతారంటే నాకు తెలియదు. ఏం మాట్లాడతావా అని. అవునా? మళ్ళీ మిస్ అయిపోతామని చాలా జాగ్రత్త పెట్టుతారు. జాగ్రత్తగా పెట్టినావా? అవును. వాళ్ళు సీరియస్ గా చెప్తున్నా వాళ్ళెవ్వరు ఏమి చేయరు, నీకోసమే వచ్చారు వాళ్ళు. అప్పుడు చాలా థ్యాంక్స్ అండి. అయితే పాట పాడదామండి. సరే మళ్ళీ ఒకసారి 1 minute, ఓకే? సరే అండి. మ్యూజిక్ అన్న అయ్యారు కదా. అవునండి. ఆంటీ మరి ఆకలి వేస్తుంది కదా, మరి అన్నం పెడతారంటే? పెడతారు. అందుకంటే ముందు నిన్ను ఒకటి అడగాలి. మా పిల్లలు వాళ్ళు ఏం నేర్చుకున్నారు సాక్ష్యంగా చెప్పారు. మరి నువ్వేం నేర్చుకున్నావు? నేను కూడా సాక్ష్యం చెప్తాను ఇప్పుడు. చెప్పు. అయితే చెప్పాలా? మైక్ పెడుతున్నా. మైక్ పెట్టారా? ఇది మైక్ పనిచేస్తుంది కదా? పని చేస్తుంది కదా. అంటే నా మాట వినపడుతుంది అందరికి? అంటే అంటే ఇప్పుడు సాక్ష్యం ఫస్ట్ నుంచి చెప్పాలా లాస్ట్ నుంచి చెప్పాలా? నువ్వేం నేర్చుకున్నావు అది చెప్పు. అంటే అంటే మరి ఇప్పుడు ఈ ఊరి పేరు ఏంటండి? మండవల్లి. ఎండవల్ల. మండవల్లి. ఉండవల్ల. మండవల్లి ఉంది.
చేసింది ఆంటీ. అవునా అవునా అని అంటే నేను కూడా ఎన్ని కర్మకి లాగానే అందరికీ హెల్ప్ చేస్తా, ఇక ఏజ్ ప్రాబ్లం నుంచి మిగతా వాళ్ళకి చెప్తా, మా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను చెప్తాను ఆంటీ. ఓ సూపర్ హనీ, మంచి సాక్ష్యం ఇది. నెక్స్ట్ వీడియోస్ కి కూడా మా తమ్ముడు కూడా చిన్నగా ఉన్నాడు ఇప్పుడు, అప్పుడు జానన్న వాళ్ళ అబ్బాయి కూడా చూసుకోవాలి ఆంటీ. అవునవును జోషి. జోషి అంతా మా తమ్ముడు ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ వీడియోస్ కి తీసుకొచ్చేస్తాను ఆంటీ. ఓ సూపర్, తీసుకురా, జోషి కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. అవునంటీ. అంటే నేనైతే ఎన్ని కార్మికులు లాగానే మంచిగా నేను సేవ చేస్తా దేవుని కొరకు. ఇంకా ఏసై గురించి ఎవరికైతే తెలియదు వాళ్ళ కోసం చెప్తా ఆంటీ. అని చాలా మంచి సాక్ష్యం చెప్పినావు. వెరీ గుడ్, మంచి తీర్మానం చేస్తున్నావు. నేను వాక్యం చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటానంటే. అవునవును, మా పిల్లలు కూడా తీర్మానం చేసుకుంటారు. వాక్యం చదువుకుంటారు అంటే చదువుకుంటానని చెప్పారు. చెప్తారంటే అబద్ధం చెప్తున్నా? అవునా? పిల్లలు అబద్ధం చెప్తారా? లేదు కదా, చదువుతారా వాక్యము? ఎన్ని కరుణైనా సేవ చేస్తారా? గట్టి చెప్పండి, హనీ వినిపించదు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? అలా చేస్తారా? ఏం చేస్తారు? దేవుని సేవ చేస్తారా? వెరీ గుడ్, దేవుని సేవ చేస్తాడు మా పిల్లలు. పాట పాడతామంటే. ఓకే, రెడీ, మ్యూజిక్ కదా. మాకు కూడా ఆకలిస్తుంది. అందరికి ఆకలిస్తుందా పిల్లలు? అయ్యో, నీకు బాధేస్తుందా? మాకు కూడా రుచి చూస్తుంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కి మళ్ళా వీడియోస్ ఉంటుంది. తిమోదకి రావా? అదిగో అంకుల్ అప్పటి వరకు సండే స్కూల్ ఉంటుంది. సరేనా? అందరూ వస్తారు, నువ్వు కూడా వస్తావా అని? వెరీ గుడ్, మీ తమ్ముడు కూడా తీసుకురా సండే స్కూల్ కి. సరేనా? ఓ, ఇప్పుడు ఆకలిస్తుందా? మాకు కూడా ఆకలిస్తుంది. బాయ్ అని బాయ్ అక్కడ చెప్పు అని. స్తంభం దగ్గర ఒక ఆంటీ కూర్చుంటుంది, కళ్ళు పెట్టుకుని అటు తీస్తా ఉంటుంది. ఆంటీ ఇంత పోలీస్ ఆంటీ ఉండదా? వాళ్ళ సిస్టర్ సుశీల్ ఆంటీనా? ఇప్పుడు సుశీల్ అని చెప్పారు కదా ఆంటీ. వాళ్ళ సిస్టర్ అని చెప్పా. సుశీల్ కదా ఆంటీ పేరు? హవీలా. ఏంటంటే హవీలా. నాకు నోరు తెలియట్లేదండి. చూడు, పుట్టాడికి నోరు తిరుగుతుంది అక్కడ. హవీలా ఆంటీ. హవీలా ఆంటీనా? ఆంటీ కూడా బాగా ఆంటీ మీకు మర్చిపోయా ఆంటీ. చెప్పు అని. చివరి నిలబడితే ఒక ఆంటీ యాక్షన్ చేసింది. ఆంటీ పేరు ఏం పేరు ఆంటీ? బ్యూలా ఆంటీ. బ్యూలా ఆంటీ నాకు తెలుసు. ఆంటీ బ్యూలా ఆంటీ. బాయ్ ఆంటీ, మా కోసం ప్రేర్ చేయండి ఆంటీ. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ, ఇక్కడ ఒక చిన్న పుట్టి అమ్మాయి ఉంటుంది చూడండి, తల నిండా క్లిప్పులు పెట్టుకుంటుంది అమ్మాయి. గ్రేస్ నిన్నే అని చెప్పు. నీ ఫ్రెండే కదా? అవును, గ్రేస్ అంట. గ్రేస్ హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పు. మరి స్కూల్కి వెళ్ళబోతావా? హాలిడేస్ మాకు అందరికి. ఓకే, చాలా పిల్లలు, చాలా థ్యాంక్స్ పిల్లలు. బాయ్ పిల్లలు.
మరి బాయ్. అంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? వాటర్ ప్యాకెట్ ఇచ్చి పంపించడానికి వాటర్ ప్యాకెట్ ఇచ్చిన అర్జున్ అంకుల్. అర్జున్ అంకుల్ థ్యాంక్స్ అంకుల్ బాయ్. ఓకే పిల్లలు అయిపోయింది బీబీఎస్ అయిపోయింది కదా పిల్లలు. చాలా సంతోషం మిమ్మల్ని అందరూ చూడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఓ నేను లేసానా మీతో మీరందరూ కనిపించాలని లేసాను. వెరీ గుడ్ పిల్లలు, చాలా సంతోషం మిమ్మల్ని అందరూ కలవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు